మనలో ఇంట్లో చాలా మంది కూడా గార్డెనింగ్ అనేది చేస్తూ ఉంటారు. కానీ అందులో భాగంగా మనకి ఏంటి అని అంటే కొన్ని మొక్కలు ఎక్కువగా వాటర్ తీసుకుంటాయి, కొన్ని మొక్కలు మధ్యస్థంగా తీసుకుంటాయి. అదే విధంగా కొన్ని మొక్కలకైతే ఎక్కువ రోజుల వరకు వాటర్ కూడా అవసరం ఉండే ఛాన్సెస్ ఉండదు. కానీ మనం వాటర్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అన్న దాన్ని బట్టి కూడా చెట్లు పెరుగుతూ ఉంటాయి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఎందుకు అనంటే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గురించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటి అనంటే హైడ్రోఫైట్స్, మనకి మెసోఫైట్స్, ఇంకొకటి మనకి జీరోఫైట్స్, అంటే 3 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేది ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఒక హైడ్రోఫైట్స్ కి ఏంటి అని అంటే ఎక్కువ శాతంగా వాటర్ అనేది రిక్వైర్ అవుతూ ఉంటుంది. మనకి మెసోఫైట్స్ కి ఏంటి అని అంటే మధ్యస్థంగా వాటర్ అనేది సరిపోతూ ఉంటుంది. ఇంకా జీరోఫైట్స్ కి ఏంటి అని అంటే వాటికి మనం నియర్లీ ఒక 10-15 డేస్ వరకు కూడా వాటర్ ఇవ్వకున్నా కూడా అవి పెరుగుతుంటాయి. వాటి కింద ఏంటి అని అంటే మనం ఇంట్లో పెంచుతూ ఉంటాం కలబంద అని చెప్పి, లేకపోతే ఈ క్యాక్టస్ అనే ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో వాటన్నిటికి కూడా మనం తక్కువగా వాటర్ ఇచ్చినప్పటికీ కూడా అవి మంచిగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి. ఈ హైడ్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఎంత ఎక్కువ వాటర్ ఇస్తే అది అంత హెల్దీగా పెరుగుతూ ఉంటాయి. సో మన ఇంట్లో మనకి తక్కువ వాటర్ ఉన్న టైంలో, లేకపోతే మనకి మధ్యస్థంగానే మనం చెట్లకి వాటర్ ఇచ్చుకోవచ్చు అన్న టైమ్స్లో మనకి ఏంటి అని అంటే మిసోఫైట్స్ ఇంకా జీరోఫైట్స్ అనేవి అయితే మనం పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాటికి మనం వాటర్ ఇచ్చినప్పుడు కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళి వాటర్ అనేది కూడా కొంచెం స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి వాటర్ ఇంకా ఎక్సెస్గా ఉన్నాయి, మనం ఏం చేయాలి వాటర్ అంతా అని అనుకున్న టైంలో ఏంటి అని అంటే ఈ ఎక్కువ వాటర్ యూజ్ చేసేటువంటి హైడ్రోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హైడ్రోఫైట్స్ని పెంచుకుంటే మనకి సరిపోతుంది. ఎందుకు అని అంటే వాటర్ అనేది ఎక్సెస్ ఉన్న టైంలో ఏంటి అని అంటే ఇలాంటి ప్లాంట్స్ ఎక్కువగా వాటర్ తీసుకుంటాయి కాబట్టి మనకున్న ఎక్సెస్ వాటర్ ఈ ప్లాంట్స్ రూపకంగా మనకైతే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకు అక్కడ ఒక అట్రాక్టివ్గా కనిపించే ఒక స్పెషల్ థింగ్ అయితే ఉంటుంది. నేను ఈ పార్క్ వచ్చినప్పటి నుంచి కూడా నా ఐస్ మాత్రం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ పైనే ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డు పైన మనకి రాసి జోడియాక్ సైన్తో పాటు అక్కడ ఏదైతే చెట్టు నాటారో ఆ చెట్టు పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఈ చెట్టు పేరుతోటి ఈ జోడియాక్ సైన్స్కి ఉన్నటువంటి కాంబినేషన్ ఏంటి అన్న దాని గురించి కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సో సార్, ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. సో నాకేంటి అని అంటే ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా కూడా చెట్టు నేమ్, లోకల్ నేమ్, దాని తర్వాత బొటానికల్ నేమ్, తర్వాత అక్కడ జోడియాక్ సైన్ అయితే చేర్చారు. సో ఈ జోడియాక్ సైన్, ఈ చెట్టు, ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనము అడవులను నరకటం అనేది ఆనవాయితీ అయిపోయింది కదా. అయితే అదే నరకటం అనేది తగ్గించాలని అంటే వాళ్ళకి అవగాహన కావాలి. ఏ చెట్టు దేనికి పనికొస్తుంది, ఏ చెట్టు ఎందుకు, ఎవరిది అనే ఉద్దేశంతో ఎవరు ఓన్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలంటే ప్రతి సైన్కి కొన్ని చెట్లు ఉంటాయి. జోడియాక్ సైన్కి ప్రతి సైన్కి కొన్ని చెట్లు ఉంటాయి. ఆ ఏరియాకి అతను నరకటానికి పోయినప్పుడు ఆయనకు అవేర్నెస్ ఉందనుకోండి, ఆ చెట్లని అదే ఇవి నావి, వీటిని పెంచాలి, వీటిని నరకొద్దు అనేది ఐడియా వచ్చేస్తుంది. అందుకని ఈ అడవులను పెంచాలంటే కూడా ఇవి పనికొస్తాయి. మనకు సైకలాజికల్గా మన అని ఎప్పుడైతే అంటామో దాన్ని నాశనం చెయ్యం. ఆ ఉద్దేశంతో ప్రతి సైన్కు ఇగో ఈ చెట్టు ఉంటుంది అని పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవేర్నెస్ ఇవ్వడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మనకి జోడియాక్ సైన్ లో కొన్ని ట్రీస్ ఏదైతే కలర్ ప్రతి సైన్ కు రిప్రజెంట్ చేస్తారో ఇలా కూడా మనకి చెట్లు అనేవి అయితే రిప్రజెంట్ చేస్తుంటారు. సో మనం ఫారెస్ట్లు అనేవి కూడా ఈ మధ్య తరిగిపోతూ వస్తున్నాయి కాబట్టి వారందరూ కూడా చెట్లు పెంచాలి అన్న ఒక అవేర్నెస్ కోసం వీటిని అయితే ఇక్కడ పెట్టారంటారు. సో సార్, ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వాటర్ హార్వెస్టింగ్ అక్కడ కూడా చూసాము. సో అది ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పోదాం పద. సో సార్ చెప్పింది విన్నాం కదా. అంటే మన జోడియాక్స్ అని ఏదైతే మన రాశి ఉంటుందో దాంట్లో మనకి తెలిసినంత వరకు ఏంటి అని అంటే మనకి కలిసి వచ్చే రంగులు కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే ప్లేసెస్, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తుంటారు. కానీ చాలా మందికి తెలియదు ఏంటి అని అంటే మన రాశి పైన కూడా మనకి కొన్ని చెట్లు అనేవి అయితే ఉంటుంది. సో ఈ చెట్లని ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మేషరాశికి ఇక్కడ ఎర్రచందనం చెట్టు అని చెప్పేసి అయితే ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఇలా మనం చెట్లని మన రాశి పరంగా మనం నాటుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో కానీ ఫర్దర్గా కానీ మనకి చెట్లను కొట్టేయాల్సిన సమయం వచ్చినప్పుడు మనం దాన్ని ఓన్ చేసుకున్నాం కాబట్టి ఇది నా చెట్టు, నాది అన్న ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మనం దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి ఆలోచిస్తాము. మోర్ ఓవర్ కూడా మనం దాన్ని డెస్ట్రాయ్ కానివ్వము. ఈ రోజులలో ఏంటి అని అంటే చెట్లు రోడ్లపైన ఎక్కడున్నప్పటికీ కూడా రోడ్ ఎక్స్టెన్షన్ అని, లేకపోతే బిల్డింగ్స్ కట్టడానికి అని చెప్పేసి డిఫారెస్ట్రేషన్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం పెంచుకున్న చెట్లని మనమే కాపాడుకునే విధంగా ఇలా జోడియాక్ సైన్ తోటి అయితే మనకి ఇక్కడ చెట్లు అనేవి అయితే నాటి ఉంచారు. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు.
ఇంకా ప్రతి ఒక్క జోడియాక్ సైన్ తోటి మనకి ప్రతి ఒక్క చెట్టునైతే నాటడం జరిగింది. సో అక్కడ మనం మేషరాశి చూసాము, ఇక్కడ చూస్తే మీనరాశికి ఏదైతే మర్రి చెట్టు ఉందో, మనం మర్రి చెట్టు సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, చాలా పెద్దగా ఉండి ఊడలు అనేవి ఉంటూ కూడా మనకి మర్రి చెట్టు అనేది కనిపిస్తుంది. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ ఊడలు ఇవైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఈ మర్రి చెట్టు ఏంటంటే ముఖ్యంగా మనకి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు నాటుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మనం 2 రాశులకి సంబంధించి 2 చెట్లను చూసాం. ఇక్కడ ఇంకో రాశికి సంబంధించి కుంభరాశి ఏదైతే ఉందో వారికి ఇక్కడ ఉన్నటువంటి జమ్మి చెట్టు అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే దసరా పండుగ. దసరా టైంలో మనం ఈ జమ్మిని బంగారంగా భావించి మనం తీసుకొచ్చుకొని మన సంపద కానీ మన ఆహారంలో కానీ పెట్టుకొని అది అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా మనలో చాలా మంది మొక్కుతూ ఉంటారు. సో అలాంటిది కుంభరాశి వారికి గాను అచ్చొచ్చే చెట్టులాగా లేకపోతే వాళ్ళు ఓన్ చేసుకునే విధంగానైతే ఈ చెట్టుని ఇక్కడ మనకి కుంభరాశి పేరుతోటి ఇక్కడ జమ్మి చెట్టు అనేది అయితే ప్లేట్ పెట్టేసి ఇక్కడ నాటడం జరిగింది. సో ఇవే మాత్రమే కాకుండా మనకి ఏవైతే 12 రాశులు ఉన్నాయో ఆ 12 రాశులకు గాను ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టునైతే ఇక్కడ నాటి ఉంచడం జరిగింది. ఎందుకు అనంటే మనం ఎప్పుడైనా ఈ పార్క్ విజిట్ అయినప్పుడు మన పేరు మీద మనకి ఎలాంటి చెట్లని మనం పెంచితే మన ఓన్ అయిపోతాయి అని ఒక భావన వస్తుందో వాటన్నిటిని రిప్రజెంట్ చేయడానికి, వాటన్నిటి గురించి కూడా మనకి అవేర్నెస్ అనేది రావడానికి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రాశికి గాను ఒక ప్లాంట్ అయితే నాటడం జరిగింది. సో అవేంటో కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం మొక్కల గురించి చూసాం కదా, ఇప్పుడు మరోసారి ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని వాటర్ స్టోరేజ్ ఏ విధంగా చేసుకోవాలన్న ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ ఇప్పటి వరకు మనం అక్కడ ఉన్నటువంటి చెట్ల గురించి వాటి గురించి తెలుసుకున్నాం కదా, సో ఇంకా కొన్ని మనకి వాటర్ స్టోరేజ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో వాటన్నిటి గురించి కూడా చెప్తారా? మనకు వర్షం పడ్డప్పుడు భూమిలోకి ఇంకగా మిగిలిన ఎక్సెస్ వాటర్ కూడా మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా రాళ్ళతోటి కట్టలు కట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు, సింపుల్గా మట్టితోటి కట్టలు కట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇట్లా స్టెప్ వైజ్ కాకుండా అక్కడ ఎక్కడ ఏది అవైలబిలిటీ ఉంటే అక్కడ రాళ్ళతోటి ఒక దగ్గర మట్టితోటి ఒక దగ్గర కట్టి స్టోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క దగ్గర స్లోపింగ్ ఎక్కువ ఉండి ఉన్నప్పుడు అక్కడ పాండ్స్ మాదిరి కూడా ఏర్పరచుకొని వాటర్ను స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనకి స్టోన్స్ అవైలబిలిటీ ఉంటే అలా స్టోన్స్ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు, లేదు అనంటే ఇలా మట్టిలాగా కూడా పెట్టేసి మనం చేసుకోవచ్చు, లేదు అనంటే ఇక్కడ స్టోన్ బండ్ పాండ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. సో సార్ ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్టయితే మనకి హట్ లాగా ఉండి ఆ పైప్ లైన్ అదంతా కనెక్షన్ కూడా ఇచ్చేసి మనకు ఒక ట్యాంక్ లాగా పెట్టేసి అయితే ఉంది. సో దాన్ని ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఆ వాటర్ ట్యాంక్ లోకి ఎలా కలెక్ట్ చేస్తారు? జనరల్గా మనకు హౌజెస్కి 2 టైప్ల స్లాబ్స్ ఉంటాయి, అది రూఫ్స్. ఒకటి ఫ్లాట్ రూఫ్, తర్వాత స్లోప్డ్ రూఫ్. స్లోప్డ్ రూఫ్ విత్ డిఫరెంట్ మెటీరియల్ ఉండొచ్చు, తుంగ ఉండొచ్చు, కమ్మలు ఉండొచ్చు, తర్వాత పెంకులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాటిని కూడా మనం స్టోర్ చేసుకోవాలంటే ఏదో ఒక దగ్గర కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేయాలంటే స్లోపింగ్ ఉన్నప్పుడు కింద గట్టర్స్ ఏర్పాటు చేసుకోవాలి. యూ షేప్లో గట్టర్స్ ఏర్పాటు చేస్తే అందులో డొప్ప మాదిరిగా ఉండి అందులో స్టోర్ అయ్యి అందులో నుంచి నీళ్లు కాలువలాగా ఒక దగ్గరికి పోతే దాన్ని సింగిల్ పైప్ ద్వారా మనము కింద ఏదైనా స్టోరేజ్ యూనిట్ పెట్టుకొని వాటిలో స్టోర్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు మనకి ఈ పెంకుల కన్నా పైప్ కి మధ్యలో యూ షేప్ లో ఉన్నటువంటి పెంకుల్ని అమర్చుకొని వాటర్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఆ పైపే యూ షేప్ పైప్. ఓకే, అంటే పైప్ ని కంప్లీట్ గా కాకుండా తాటి చెట్లు ఉంటాయి, దాన్ని కూడా యూ షేప్ లో చేసుకోవచ్చు డొప్ప మాదిరిగా. తర్వాత ఇట్లా పివిసి పైప్స్ చేసుకోవచ్చు, టిన్ షీట్స్ తోటి చేసుకోవచ్చు, ఏదైనా డొప్ప మాదిరిగా చేసుకొని మనకు యూ షేప్ లో వాటర్ స్టోర్ రన్ కావడానికి. ఆ రూఫ్ మీద ఉన్నటువంటి వర్షం దాంట్లో పడి కిందికి వెళ్ళిపోకుండా రన్ అయ్యి ఏదో ఒక వర్టికల్ పైప్ ద్వారా మనము కిందికి పంపించినట్టయితే మనం స్టోర్ చేసుకోవడానికి ఆస్కారం. స్టోర్ చేసుకున్న వాటర్ ని కూడా మనం తర్వాత వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.